గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్ చిగురు టాకులా వణికిపోతోంది. పలు ప్రాంతాలలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కాట్రాలోని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 30కి పెరిగింది. ఈ మేరకు రియాసీ ఎస్ఎస్పీ పరమ్వీర్ సింగ్ వెల్లడించారు. అయితే భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆలయానికి వెళ్లే 2 మార్గాలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలోని హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అలాగే వైష్ణోదేవిని సందర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఉండేందుకు సైతం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఘటన అత్యంత విషాదకరమైనదని ఆయన అభివర్ణించారు. ఈ ఘటనపై ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు సీఎం ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వారితో స్పష్టం చేసినట్లు చెప్పారు. అలాగే ఈ ఘటన చోటు చేసుకోవడంతోనే ఎన్డీఆర్ఎఫ్ ను సంఘటన స్థలానికి తరలించామని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.